హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంబికా ముండా 2049. ఈరోజు మనం ఒక సాంగ్ పాడబోతున్నాం. గిర 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 గింగిరా గిరే, జర 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 పొంగరానే, సర 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 సుత్తు తిరగనే, అందాల భూమి సూర్యన. గిర 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 గింగిరా గిరే, జురు 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 తోత పిత్తలే, జర 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 ఎగిరిపోలే, ఇంతురాని సూర్యనా. ఆ పాట ఉంటుంది. సో ఆ పాటను వినండి అండ్ ఆ డాన్స్ నేర్చుకోండి గైస్. ఇప్పుడు నేను ఆ స్టెప్స్ వేయబోతున్నా, కొంచెం లైట్ వచ్చు, సో చెప్తాను గైస్. 1 సెకండ్ గైస్. రెడీ 1 2 3 గో. గిర 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 గింగిరా గిరే, జర 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 పొంగరానిగే, జర 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 సత్తు తిరగనే, అందాల భూమి సూర్యన. గిర 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 గింగిరా గిరే, జర 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 తోటి పిత్తలే, జర 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 ఎగిరిపోలే, ఇంతురాని సూర్యన. ఇప్పుడు ఆ డాన్స్ నచ్చిందనుకో, ఆ డాన్స్ కూడా వేయండి గాయస్. నాకు ఇంతే వచ్చు గాయస్, డాన్స్ అయితే ఇంత మంచిగానే వచ్చు. ఒక నిమిషం గాయస్, నేను ఒక క్యాట్ది అది వేసిన అని చెప్పిన కదా గాయస్, అది ఇదే ఫోల్డ్ చేసి గుర్తు తెచ్చుకోమని చెప్పింది కదా, అదే క్యాట్. మనం ఇప్పుడు మీకు ఇదే పార్ట్, సో మేము మీకు ఇది రివీల్ చేయబోతున్నాం. నాకు క్యాట్ కాదు, యూనికార్న్. ఫస్ట్ మీకు ఇట్లా వెనకాల కనిపిస్తుంది కదా. రెడీ 1 2 3 గో. ఇదే మా యూనికార్న్. ఇంతనే మంచిగా వచ్చింది. నా చూడండి, ఈ యూనికార్న్. నెక్స్ట్ టైం ఇంకా కొన్ని డ్రాయింగ్స్ అన్న స్టోరీస్ అన్న చెప్పబోతున్నా. ఓకేనా గైస్? ఇప్పుడైతే ఒక చిన్న స్టోరీ చెప్తున్నా. ఒక ప్రిన్సెస్ ఉంటుంది అడవిలో. తన ఫస్ట్ పోర్. సో తన అడవిలో లివ్ చేస్తుంది. సో ఎప్పుడు చూసినా అడవిలోనే ఉంటుంది. ఏ జంతువు వచ్చినైనా కూడా ఆ ప్రిన్సెస్ని ఫుల్ కేర్ చేస్తాడు. అండ్ తర్వాత ఆ పోర్ గర్ల్ ఒక ఇంటికి వెళ్ళింది. ఎవరో ఇన్వైట్ చేసిందంట. ఇన్వైట్ చేసిందని చెప్పినా కదా గాయస్. ఇన్వైట్ చేసిన తర్వాత ఎవ్వరు ఉండరంట, మొత్తం ఎంటీగా ఉంటుంది. అండ్ రాజులాగా ప్లేస్ ఉంటుంది, మొత్తం అన్నీ గోల్డ్తోనే చేసి ఉన్నాయి, అంత గోల్డ్, అన్నీ గోల్డ్. సో ఆ ప్లేస్కి వెళ్ళి సీట్లో కూర్చుందాం అనుకుంటే అట్లా కూర్చోద్దు కదా, తప్పని కూర్చోకుండా కింద కూర్చుంది. తర్వాత ఆ రాజు వచ్చిండు. అయ్యో అమ్మ, ఎందుకు కింద కూర్చున్నమ్మా, పైన కూర్చోవచ్చు కదా, మిమ్మల్ని ఏమంటారని నేను నిన్ను పిలిచినాను, నువ్వేం భయపడడం అవసరం లేదని ఆ రాజు చెప్పాడు. సారీ రాజు, మాకు ఇలాగా ఎవ్వరు కూర్చొనియట్లేరు అండ్ నాకు ఆయన కింద కూర్చోవడమే ఎక్కువ అలవాటు రాజు. మీ ప్లేస్లో మీరు కూర్చుంది రాజు, మేము ఇక్కడ కూర్చుంటాం, ఏం కావాలో చెప్పండి రాజు, మేము ఏమైనా ఇస్తామని అదే ఆ పూర్ గర్ల్ చెప్పింది. అప్పుడు రాజు చెప్పిండు, ఏమొద్దు, నువ్వు నాకు రాణి అవుతే చాలు అని అన్నాడు ఆ రాజు. సో నేనెందుకు రాణి అవ్వాలని అదే ఆ అమ్మాయి చెప్పింది. తర్వాత నాకు అదే అవసరం అని రాజు చెప్పాడు. అంతే సరే అని రాణి చెప్పింది. రాణి సీట్లో కూర్చుంది రాణి. తర్వాత రాజు, ఇట్లానే వస్తావా గలీజ్గా, నేను ఒక మంచిగా ఇట్లా ప్రిన్సెస్ లాంటి ఇట్లా ఫ్రాక్ ఇస్తారు చూడు మన మమ్మీ డాడీ వాళ్ళు, అలాంటిది కొంచెం ఎక్కువ రిచ్గా ఇట్లా ఉండేది ఇచ్చేసినాడంట రాజు. సో ఆ రాణి వేసుకుందంట. వేసుకుంటే చాలా బాగుందంట. సో ఆ రాణి చాలా చాలా అందరితోని కైండ్ ఉంటారంట. సో మీరు కూడా కైండ్ ఉందని గాయస్, ఎవరితో ఫైటింగ్ చేయకండి. ఎవరన్నా నీతో ఫైటింగ్ చేశారనుకో ఏం తిట్టకుండా ఇట్లా వెళ్ళిపోవాలి. అంటే నేను జస్ట్ స్టోరీలో అట్లా చెప్తున్నా. స్టోరీ ఎండింగ్ అట్లనే ఉంటుంది.
మీరు ఎవరిని ఫైట్ చేయొద్దు, అందరితో కైండ్నెస్ ఉండాలి. అండ్ తర్వాత ఆ రాణికి చాలా హ్యాపీ ఉంటుంది, నేను ఇట్లందుకు నాకు ఎవరు ఇన్వైట్ చేసినారని, నేను ఇంతగానం ఇట్లా ఉన్నాను, చాలా లక్కీ నేను అని లోపల హ్యాపీ ఫీల్ అవుతుంది. బాయ్ గాయ్స్. నెక్స్ట్ స్టోరీ డాన్స్ ఇవన్నీ చేయబోతున్నా. బాయ్.